నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. బీసీలు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అనగదొక్కిరో, పత్తకు లేకుండా నామరూపాలు లేకుండా ఇట్లా కాంగ్రెస్ పార్టీ అయిందో, బీసీల నాయకుడైన తీన్మార్ మల్లన్న నిజంగా ఒకవేళ తీన్మార్ మల్లన్న పైన ఏమైనా చర్యలు తీసుకోవాలని ఆ దిశగా ముందుకెళ్తే, నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక తీన్మార్ మల్లన్నపై వేయనుందా, నిజంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం కనబడతా ఉన్నదంటే నిజంగా అవుననే అంటున్నాయి కొన్ని మీడియా ఛానళ్ళు. దానికి సంబంధించిన అంశం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా తీన్మార్ మల్లన్న చేసిన తప్పేంటిది? అసలు తీన్మార్ మల్లన్న తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఏది కొట్లాడమే తప్ప, లేకపోతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని చెప్పడమే, ప్రజలకు నిజంగా అర్థమయ్యేటట్టు చెప్పడమే తీన్మార్ మల్లన్న చేసిన తప్ప అన్నది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూద్దాం. ఇక రైట్, ఇగో ఇది విషయం. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు పంపాలని నిర్ణయం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఆయనకు షోకాజ్ నోటీసులు పంపాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. మల్లన్న వర్గానికి తీవ్రంగా దూషించారని, సొంత పార్టీ పైన విమర్శలు చేస్తున్నారని, మల్లన్న వర్గాన్ని దూషించాడనంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు ఏమన్నా రెడ్డిలకు సంబంధించిన పార్టీ లేకపోతే ఏంది అసలు కాంగ్రెస్ పార్టీ సంగతి ఏంది? వీళ్ళకి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి బీసీలకు కనువిప్పు కలిగేలా నిజంగా బహిర్గతం చేస్తూ ఉన్నాడు. అలాగే తీన్మార్ మల్లన్న ఇంతవరకు 70 సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళ కట్టినట్టుగా ప్రజలకు చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు కేసీఆర్ను గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన తీన్మార్ మల్లన్న గురించి నిజంగా రేవంత్ రెడ్డికి తెలుసు. తీన్మార్ మల్లన్నకు మండితే ఏ విధంగా చేస్తాడు, తీన్మార్ మల్లన్నకు ఒక పోరాటం ఎత్తుకున్నాడంటే ఏ విధంగా చేస్తాడని రేవంత్ రెడ్డికి తెలుసు. అయితే సొంత పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో హైకమాండ్ నిర్ణయం తీసుకుందట. మరి ఇక కొన్ని ఛానళ్ళలో ఏమొస్తున్నాయని మనం చూద్దాం ఒకసారి. ఇక తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు. ఇక కాంగ్రెస్ నుంచి మల్లన్న అవుట్. ఏం మాట్లాడుతున్నావు మల్లన్న అని ఈయన మాట్లాడిండో లేదో తెలియదు, కానీ అసలు నేను ఓడగొట్టడానికి ప్రయత్నం చేయలేదని ఈయన అంటాను. సరే, నిజంగా తీన్మార్ మల్లన్న నిండు శాసన మండలిలో చట్టసభలో ఏం మాట్లాడిండు? నిజంగా దీనిలో తప్పుల తడాకా ఉంది. వీళ్ళకు మన ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చే అవకాశం కనబడుతుంది. ప్రతిపక్షాలకు ఏది దారి ఇవ్వకుండా, ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేయాలి. ఇలా తప్పుల తడాక ఉంది, దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇలా డాటా కూడా కరెక్ట్ లేదని ఈ డాటాను నిజంగా ప్రజల ముందు చెప్పిండు. నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన బీసీలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణలో పందుల లెక్క ఉన్నది. మరి బీసీలు ఎంతమంది, ఏ కులంలో ఎంతమంది ఉన్నారనేది లెక్క ఎందుకు చెప్పలేదు? నిజంగా ఎస్సీల జనాభా ఎందుకు తగ్గింది? ఎస్సీల జనాభానేమో 2014 జనాభా లెక్క ప్రకారం చూపెడితే మరి బీసీల జనాభా ఎందుకు చూపెట్టలేకపోతున్నారని నిండు చట్టసభలో ప్రశ్నించడం నిజంగా తీన్మార్ మల్లన్న చేసిన తప్ప. లేకపోతే అణగారిన వర్గాలు బిగ్ క్లాస్ బీసీల గురించి మాట్లాడము, బిగ్ క్లాస్ వీళ్ళకు గురించి మాట్లాడడం తీన్మార్ మల్లన్న చేసిన తప్పిదాల. నిజంగా తీన్మార్ మల్లన్న ఏమంటే ప్రజల్లోకి బీసీ నినాదం అనేది పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో, ప్రజల్లోకి బలంగా వెళ్తున్న నేపథ్యంలో, బీసీలకు జరిగిన అన్యాయాన్ని కళ్ళగట్టినట్టుగా చూపెడుతున్న నేపథ్యంలో నిజంగా తీన్మార్ మల్లన్న చేసిన తప్పు అదే. మరి ఒకవేళ నిజంగా బీసీ నాయకుడిని బీసీల గురించి ఎటుపడదని మాట్లాడుతూ ఊరుకుంటారు అనుకుంటున్నారా మీరు? ఎట్లా లేకపోతే ఎట్లా? ఒకసారి చూద్దాం. మరి అసలు తీన్మార్ మల్లన్ననే కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్య నేత రాహుల్ గాంధీ కూడా బీసీల గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినాలి. నిజంగా తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయవలసి వస్తే రాహుల్ గాంధీని కూడా మరి మీరు ఏం చేస్తారు? రాహుల్ గాంధీని సస్పెండ్ చేసేంత దమ్ముందా మీకు? నిజంగా రాహుల్ గాంధీ చెప్పేది ఏంది, మీరు చేసేది ఏంది? ఇక్కడ తెలంగాణ ప్రజలు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తారు. దయచేసి చూడండి ఒకసారి. రాహుల్ గాంధీ ముఖ్యంగా బీసీల గురించి ఏం మాట్లాడుతున్నారో చూడాలి. We have done a caste census in Telangana and what we have found is shocking. Almost 90% of Telangana ఏమంటాడు? తెలంగాణలో క్యాస్ట్ సెన్సస్ చేసిన మేము 90% ఉన్నారు తెలంగాణలో చెప్తాం. is either Dalit, Adivasi, backward or minority. Almost 90%. And I am convinced that that is the story across the country. If we look at the largest corporates in this country, they are all owned. None of them are owned by OBCs. None of them are owned by Dalits. None of them are owned by tribals. If we look at the biggest media companies, none of them are owned by OBCs. None of them are owned by Dalits. None of them are owned by Adivasis. Once the caste census is placed on this field. Right. ఏం చెప్పింది ఇక్కడ? ఒక్క పెద్ద కంపెనీకి ఓనర్ లేడు, శాటిలైట్ ఛానళ్లకు ఓనర్ దళితులు లేడు, బీసీ లేరు. ఎందుకు జరుగుతుంది? అలా ఇక్కడ తీన్మార్ మల్లన్న అక్కడ ఏది రాహుల్ గాంధీ చెప్పింది, ఇక్కడ తీన్మార్ మల్లన్న చెప్పింది. దానిలో తప్పేమున్నది? మరి బీసీల గురించి మాట్లాడితే తప్పే ఎక్కడ వచ్చింది? తప్పు మీకు తప్పు ఎక్కడ దొరకబడుతున్నారు? మీకు తప్పు ఏ రకంగా తప్పు అవుతుంది? నిజంగా
ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. బీసీలు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అనగదొక్కిరో, పత్తకు లేకుండా నామరూపాలు లేకుండా ఎట్లా కాంగ్రెస్ పార్టీ అయిందో, బీసీల నాయకుడైన తీన్మార్ మల్లన్న నిజంగా ఒకవేళ తీన్మార్ మల్లన్న పైన ఏమైనా చర్యలు తీసుకోవాలని ఆ దిశగా ముందుకెళ్తే ఏబిఎన్ ఛానల్ కూడా చెప్తా ఉన్నా. ఏబిఎన్ ఛానల్ మీరు పెద్ద ఎత్తున ఏదో ఏమో ఉద్యమాలు చేసి నిజంగా తెలంగాణ ఘటన సాధించినట్టుగా బీసీల హక్కుల గురించి మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న పైన అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు సస్పెండ్ చేస్తారు, కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అవుతాడు, ఈరోజు కథం అయిపోతాడు. ఈ బెదిరించే ఈ బ్లాక్మెయిల్ దందాలు మానుకోవాలి. మీడియా ఛానళ్ళు, అగ్రవర్ణ పాలకుల చేతిలో ఉన్న మీడియా ఛానళ్ళు బీసీల హక్కుల గురించి మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్నపై బెదిరింపు చర్యలు పాల్గొనొద్దు. ఈ బెదిరింపు చర్యలు అనేది మానుకోవాలి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా తీన్మార్ మల్లన్న బీసీల హక్కుల గురించి మాట్లాడమే తప్ప, ఒకవేళ నిజంగా తీన్మార్ మల్లన్న బీసీల హక్కుల గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా? ఒకవేళ నిజంగా సస్పెండ్ చేసేది ఉంటే ఒకసారి నిన్న చూద్దాం. నిన్న బీసీ మీటింగ్ జరిగితే, బీసీ సంఘాల నాయకుల మీటింగ్ జరిగితే, ఒకవేళ నిజంగా ఒక తీన్మార్ మల్లన్న ఒక్కడే కాదు, బీసీ సంఘాలు మొత్తం వ్యతిరేకిస్తారు. నిన్న పెద్ద ఎత్తున వట్ట జనాలతో మాట్లాడినాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. బీసీల గురించి తక్కువ అంచనా వేస్తే బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. చూడండి అందరూ చించేసి చెత్తకుండా లేవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది బీసీ సంఘాలకు నిజంగా బీసీల జనాభా తగ్గించి బీసీలను మోసం చేసే ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ ముందడుగులు వేస్తూ ఉన్నది. అంటే అందులో ఉన్న కొందరు నాయకులు చేయబట్టి కాంగ్రెస్ పార్టీకి బీసీలు దూరమయ్యే అవకాశం ఉన్నది. నిజంగా బైకాట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీని. తెలంగాణలో బీసీలకు అన్యాయం చేసి బీసీల గురించి, హక్కుల గురించి కొట్లాడుతున్న తీన్మార్ మల్లన్న ఇట్లా సస్పెండ్ చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తే ఇట్లా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బైకాట్ చేసే ప్రమాదం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. తీన్మార్ మల్లన్న బొచ్చు కూడా వీకలేరు. నేను చెప్తున్నా, ఈ సందర్భంగా నేను చెప్తున్నా, బీసీల హక్కుల గురించి మాట్లాడే తీన్మార్ మల్లన్న పైన ఎలాంటి చర్యలు తీసుకున్నా నిజంగా కాంగ్రెస్ పార్టీని బైకాట్ చేస్తారు బీసీలు. జాగ్రత్తగా. దయచేసి ఈ వీడియోని ఒక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.